శ్రీ కంచి పరమాచార్య స్వామివారి పాదపద్మములకు నమస్కరిస్తూ ధర్మానుష్ఠాన మహాత్యం అనే లీల గురించి తెలుసుకుందాం. మహానుభావులు కంచి కామకోటి పీఠాధిపత్యము వహించిన ప్రాతఃస్మరణీయులు నడిచే దైవం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. ఒక బ్రాహ్మణుడు ధర్మానుష్ఠానము అంటే ధర్మానుష్ఠానమే అనేలా చేసేవాడు. ఆయనకి పరమాచార్య స్వామి వారిని దగ్గరగా చూడాలి అని కోరిక. 2 రోజులు ఆయన విడిది చేసిన చోటుకి వెళ్ళాడు. విపరీతమైన జనము వచ్చారు స్వామివారిని దర్శించుకోవడానికి. దూరం నుండి చూసి ఆయన దగ్గరికి ఎలా వెడతాను, ఆయన మనతో ఎందుకు మాట్లాడతారు, వెళ్ళడము అనవసరము అని ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ నుండే ఒక నమస్కారము అని పడుకున్నాడు. పరమాచార్య స్వామి వారు తెల్లవారుజామున 2 గంటల వేళ ఎవరికీ చెప్పకుండా బయలుదేరి గబగబా కాలినడకన ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లారు. ఆయనకి ఇల్లు ఎలా తెలుసు అనుకోకూడదు. ఆయన పరబ్రహ్మ స్వరూపులు, త్రికాలవేది, ఆయనకి తెలియనిది ఉండదు. తిన్నగా బ్రాహ్మణుడి ఇంటి ముందు వెళ్ళి నించున్నారు. ఆయన ఇల్లాలు కల్లాపి చల్లడానికి బయటకి వచ్చింది. కల్లాపి చల్లి పక్కకు చూస్తే చలికాలం అవడం వలన మహాస్వామి వారు ముడుచుకొని కూర్చొని జపము చేసుకుంటున్నారు. ఆమె హడలిపోయింది. నడిచే దేవుడని పేరుగాంచిన వ్యక్తి ప్రపంచములో కొన్ని కోట్ల మంది ఆయన పాదములను తలచుకొని నమస్కరిస్తారు. అటువంటి వారు తన ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నారు. పరుగున ఇంట్లోకి వెళ్ళి భర్తని పిలిచింది. నిద్రమంచము మీద నుండి దూకి బయటకు వచ్చి నేల మీద పడి నమస్కరించి ఏడుస్తూ, మహానుభావ, మా ఇంటికి మీరు వచ్చారా అన్నారు. ఆయన అతన్ని చూసి, 2 రోజులుగా నా దగ్గరకు వస్తున్నావుగా, ఈయన దగ్గరకు వెళ్ళగలనా, మనని పలకరిస్తారా అనుకున్నావు. ధర్మానుష్ఠానము చేసేవాడి దగ్గరకు నేను రాను అనుకున్నావు, అందుకే నేనే వచ్చాను అన్నారు. తణుకు వద్ద జరిగినది ఈ సంఘటన. మహాత్ముల దృష్టిలోకి ఏదో చేస్తే వెళ్ళగలము అనుకోకూడదు. పటాటోపములకు వారు ఆకర్షితులు కారు. ఏ మూల కూర్చుని ధర్మానుష్ఠానము చేస్తున్నా మహాత్ముల దృష్టిలోకి వెళ్ళి తీరుతారు. సత్పురుషుల దృష్టిలో పడటము జీవితములో గొప్ప అదృష్టము. వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే అంతకన్నా అదృష్టము ఇంకోటి లేదు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.